నేనట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట. అవు మా అయ్య గొప్పోడు, మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మొనగాడు బరాబర్ చెప్పుకుంటా. తప్పేమున్నది? మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటా, నాకు అర్థం కాదు. మా అయ్య మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా. మరి నేనేమంటున్నా, నువ్వు సకట్ పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చ పనులు చేసినావు అనుకో, నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుడే గాలంగా మన్మని అని చెప్పుకోడు. మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు. నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు, బ్యాగులు మోసుడు, వాళ్ళ సంకల్ నాకుడు, ఢిల్లీకి పేమెంట్ కోటాలో పైసలు చంచుడు, గవి మాతో కావు. కొట్లాడతాం, మొగాళ్ళలాగా కొట్లాడతాం, మునగాళ్ళలాగానే బతుకుతాం, తెలంగాణ పౌరుషంతో బతుకుతాం. నీలాగా బతుకం, ఢిల్లీకి గులాములక్క మాత్రం బతుకం. ఢిల్లీకి సంచులు మోసుకుంటా, ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా, జడ్జీల కాళ్ళు పట్టుకుంటా, అయ్యో నన్ను కేసుల లోపల నుక్కకుర్రి అని చెప్పి డైవులు కొట్టుకుంటా, గా బతుకు అవసరం లేదు. బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం, చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం. అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయి. నిన్న మాటలు చూస్తా ఉంటే చాలా విచిత్రంగా ఉండే. ఏం మాట్లాడుతున్నాడు అతను? తండ్రి పేరు చెప్పుకొని వచ్చింది వాస్తవం కాదా అని చెప్పి కేటీఆర్ అడుగుతా ఉన్నాం. మరి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఈ గాట్ ఈస్ ఇండివిజువాలిటీ. సొంత కృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి గారు దక్కుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి గారు అతన్ని పొలిటికల్ క్యారియర్ ఒక జెడ్పీటీసీగా మొదలైంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కేటీఆర్ గారు ఇండిపెండెంట్ గా గెలిచాడు. యూ హ్యావ్ టు ఇమాజిన్ దట్. ఓ 1 వీక్ బ్యాక్, ఓ 10 days బ్యాక్ మీరు బ్యాక్ వెళ్ళి చూస్తే మొగాడివా అన్నది నువ్వా కాదా అని చెప్పి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు అన్న తర్వాత మన పబ్లిక్ మీటింగ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విధానానికి ఫ్రస్ట్రేషన్ కి వచ్చావు. అంటే ఇంకా ఫ్యూచర్ లో మా టీఆర్ఎస్ పని బీఆర్ఎస్ పని అయిపోయిందని. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 200% బీఆర్ఎస్ టీఆర్ఎస్ పని ఒడిచిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.